దాన్ని సైడ్లోకి చూసుకుని మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక జర్నీ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ఎగ్జాక్ట్గా కరుగుడి బస్ స్టాండ్లో అయితే ఉన్నాను. ఓకే, ఇదైతే మనకి కరుగుడి బస్ స్టాండ్ చూడండి. ఇదంతా బస్సెస్ అయితే పార్క్ చేస్తారు. ఈరోజు సాటర్డే కదా, అందుకే కొంచెం రష్ తక్కువ ఉంది. మనకి కరుగుడి బస్ స్టాండ్ పక్కనే మెట్రో స్టేషన్ ఉంటుంది చూడండి. ఇది కనిపిస్తుంది కదా, అదే మెట్రో స్టేషను. బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ మనకి రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడ బ్లూ కలర్ షీట్లో కనిపిస్తుంది కదా, అదైతే రైల్వే స్టేషన్ మనకి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడైతే నేను ఒక ఎలక్ట్రికల్ బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఇదైతే బిఎంటీసీ వాళ్ళు రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, మాట్లాడుతుండగానే మన బస్సు అయితే బస్ స్టాప్లోకి అయితే వచ్చేసి చూడండి. అదే మన బస్సు వచ్చేసి బ్లూ కలర్ బస్సు. మన బస్సు ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే ఎలా ఉంది చూడండి. అలానే సైడ్లోకి చూసుకుని మరి. బెంగళూరులో 2 days నుంచి వర్షం పడుతుంది, అందుకే బస్ అంతా ఫుల్ గలీజ్ అయిపోయింది చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ లుక్ మనకైతే ఈ బస్సుకి బ్యాటరీ అనేది అయితే మనకైతే బ్యాక్ సైడ్లో అయితే మనకి బ్యాటరీ అయితే ఇస్తుంటారు చూడండి. ఈ బస్ నెంబర్ వచ్చేటప్పటికి KA51AJ669. ఓకే, అలానే మనకు ఆ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంచండి. మనకైతే బస్ అయితే బ్లూ కలర్లోనో వైట్ కలర్లోనో ఉంది, రెండు మిక్స్ అయితే చెప్తాను. మన బస్సు లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇలా వస్తుంది చూడండి. ఇది ఒక సిటీ బస్సు. సో చూడండి, పైన బ్యాక్స్ వెనక్కి వచ్చేటప్పటికైతే మనకు కొంచెం హైట్ ఉంది బస్సు. ఇంకా మనం డ్రైవర్ లోపల క్యాబిన్ ఇంటీరియర్ చూసుకుంటే ఇలా ఉంచండి. ఇది వచ్చేసి డ్రైవర్ క్యాబిన్ వ్యూ. ఓకే, మనకైతే ఈ బస్సు సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 36 సీటర్స్ అయితే వస్తుంది. మనకైతే ఈ బస్సులో 2 కెమెరాలు అయితే ఉంటాయి. ఒకటి డ్రైవర్ అన్న పక్కన అయితే ఉంటుంది, ఇంకొకటి అయితే డెడ్ ఎండ్లో ఉంటుంది. మీకు కనిపిస్తుందా, ఎగ్జాక్ట్గా డెడ్ ఎండ్లో ఉంది. ఇదైతే మనకి బ్యాక్ లాస్ట్లో ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఎండ్లోనో. ఫ్రంట్లో అయితే ఇంకొకటి ఉంటుంది చూడండి. మనకైతే ఎమర్జెన్సీ టైంలో అయితే ఫైర్ కిట్ అయితే యూజ్ చేయొచ్చు. మనకైతే ఈ బస్సులో అయితే ఫైర్ కిట్ అయితే ఉంచండి. మనకైతే బస్సులో క్యాబిన్ రెడీ అయితే ఇలా ఉంచాలి. మన బస్సు ఇప్పుడే కరుగుడి బస్ స్టాండ్లోకి అయితే వెళ్తూ ఉంది. క్యాబిన్ వ్యూ అయితే మంచిగా, అదేమో తెలియదు కానీ యోఫారం సిగ్నల్లో ఎప్పుడు వచ్చినా జామ్ ఉంటుంది. వీకెండ్స్ రా వీక్ డేస్ రా కన్ఫర్మ్ అయితే ఒక 10 minutes అయితే అవుతుంది యోఫారం సిగ్నల్లోన. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు టికెట్ తీసుకున్నాము. మనం తీసుకొని వచ్చి వాదుగుడి టు శివాజీ నగర్. టికెట్ ప్రైస్ వచ్చేటప్పటికి 25 rupees అయితే ఛార్జ్ చేసిండు. మనమైతే ఈ బస్సు చూసుకున్నట్టయితే కాడుగూడు నుంచి స్టార్ట్ అయ్యి టోటల్గా 34 స్టాప్స్ అయితే కవర్ చేస్తుంది. కాడుగూడు నుండి శివాజీ నగర్కి వెళ్ళే లోపల. మీరు అడగకపోయినా నాకు ఒక విషయం అయితే చెప్పాలనిపిస్తుంది మీకు. మీరు ఏమైనా బెంగళూరు ట్రాఫిక్లో స్ట్రక్ అయితే బిఎంటీసీ బస్ వెనకాల, అదే బిఎంటీసీ బస్సును ఫాలో అయిపోతే చాలు, మీరు బస్సు ట్రాఫిక్ మొత్తం క్లియర్ అవుతుంది. బిఎంటీసీ బస్ అయితే పర్ఫెక్ట్గా వెళ్తుంది ట్రాఫిక్లోన. బిఎంటీసీ బస్సులో అయితే సీట్ దొరకడం అంటే పెద్ద స్టంట్ అనే చెప్తాను. తర్వాత మనకైతే దొరికేసిన సీట్ అయితే ఓపరం సిగ్నల్ క్రాస్ అయితే వెళ్తుంది. మనకైతే బిఎంటీసీ బస్సులో అయితే ఫోన్పే ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఫోన్పే చేసుకుని టికెట్ తీసుకోవచ్చు. మనకు ముందు రైట్లో 2 స్కానర్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ స్కాన్ చేసి మీరు అమౌంట్ పే చేసి ఈ డ్రైవర్ దగ్గర అయితే అదే కండక్టర్ దగ్గర అయితే టికెట్ తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే మ్యాప్ ఓపెన్ చేసి చేస్తున్నాను చూడండి. మీరు ఫుల్ రెడ్ అయితే చూపిస్తుంది. ఎక్కడి నుంచి చూపిస్తుంది అంటే ఎగ్జాక్ట్గా వరతూరు కొడి నుంచి మారుదరి దాకా ఫుల్ రెడ్ అయితే చూపిస్తుంది చూడండి. ఫుల్ బంపర్ టు బంపర్ అయితే జామ్ ఉంది. ఇదైతే సాటర్డే కదా, అందుకే అలా. మన బస్ అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే సిదాపుర క్రాస్ చేసి అయితే వెళ్తుంది. మనకైతే సిదాపుర దగ్గర అయితే లెఫ్ట్లో అయితే డిమార్ట్ ఉంది. డిమార్ట్ అయితే ఉంటుంది చూడండి. Next stop is
उत्तरहंडी के మీరు గమనిస్తున్నట్టయితే ప్రతి ఒక్క స్టాప్కి చెప్తుంటారు, అంటే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు ఈ స్టాప్ వచ్చింది అని. ఇక మంచి ఫీచర్ అని చెప్తాను బిఎంటీసీలోన. బిఎంటీసీ బస్సుల్లో అయితే మనమైతే బస్సుని అయితే లైవ్ ట్రాక్ చేయొచ్చు. మన బస్ అయితే ఇదే టైంకి వస్తుంది, ఇదే బస్ స్టాప్ క్రాస్ అయింది అని అయితే దీంట్లో క్లియర్గా చూపిస్తుంది మ్యాప్లో. అది ఎలా అంటే మీరు ఏదైనా బస్ స్టాప్ పైన వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తే మన బస్సు ఇదే టైంకి బస్ స్టాప్కి వస్తుంది, అదే ఇదే టైం బస్ స్టాప్ వస్తుంది, ఇదే స్టాప్లో ఉంది ఇప్పుడు అని క్లియర్గా చూపిస్తుంది. ఇదైతే మంచిగా యూస్ఫుల్గా అయితే ఉంది. అయితే గుడ్ ఫీచర్ అని చెప్తాను బిఎంటీసీ బస్సులో. సూపర్. మనకైతే ఎగ్జాక్ట్గా 45 మినిట్స్ 50 మినిట్స్కి వచ్చింది. కాడుగుడి నుంచి కుందాలకి వచ్చేకి 50 మినిట్స్ పట్టింది దాదాపుగా. ట్రాఫిక్ జామ్ అయితే బంపర్ టు బంపర్ ఉండింది చూడండి. ఇంకా డైలీ జర్నీ చేస్తారో లేదు సార్ నాకైతే తెలియదు, నాకైతే పిచ్చి వెళ్ళేస్తూ ఉంది. అంబులెన్స్ చూడండి 1 వేలో వెళ్ళిపోతా ఉంది, ఎమర్జెన్సీ అనుకుంటా. కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ ఉంది, అలా వెళ్ళిపోయేదే కరెక్ట్. మనం ముందు చూసుకున్నట్టయితే వెల్కమ్ టు బిఎంటీసీ అయితే బోర్డు అయితే చూడండి. మనమైతే నార్మల్ బస్సులు ఎలక్ట్రికల్ బస్సుతో కంపేర్ చేస్తే పొల్యూషన్ అయితే జీరో పొల్యూషన్ అయితే మనకు ఉంటుంది. అలా కాకుండా ఎలక్ట్రికల్ బస్సులో అయితే కొంచెం స్పేసియస్గా అయితే సీట్లు ఉంటాయి. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రెడ్ బటన్ కనిపిస్తుంది, ఆ స్టాప్ అని నొక్కితే డ్రైవర్కి సిగ్నల్ వెళ్ళిపోతుంది స్టాప్ చేయాలని. ఇంకా మనకు బస్సు అయితే ఏమాత్రం సౌండ్ లేకుండా అయితే వెళ్ళిపోతుంది, ఫ్రీగా అయితే జర్నీ చేయొచ్చు. మనమైతే శివాజీ నగర్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోతాము. గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. చూసుకోండి.